Hello dear students, welcome back to its daily current affairs session. Okay guys, ఈరోజు మన ముందుకు చాలా న్యూస్ కవర్ అయిపోయి ఉన్నాయి. ఇందులో మేజర్గా మనకి పద్మ అవార్డ్స్ కానీ, శౌర్య అవార్డ్స్ కానీ, రిపబ్లిక్ డే ఈవెంట్స్ కానీ, అండ్ దాంతోపాటు రిపబ్లిక్ డేలో మనం ప్రస్తావించిన కొన్ని విషయాలు, అది భైరవ్ బటాలియన్ గురించి కానీ, వందే మాతరం గురించి కానీ. ఇక్కడ టాపిక్ ఏంటంటే మనం మాట్లాడుతున్న ప్రతి ఇష్యూ కూడా రేపు పొద్దున ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అయిపోయే ఇష్యూ. అంతెందుకండి, ఒక 2 days కింద మనం మాట్లాడుకున్న సుభాష్ చంద్రబోస్ ఇష్యూ, అదేంటి, అది ఇండియన్ హిస్టరీలో ఒక పార్ట్. కానీ కరెంట్ అఫైర్స్లో నేను ఎందుకు డిస్కస్ చేసిన, ఎందుకంటే Jan 23 అనేది సుభాష్ చంద్రబోస్ బర్త్డే కాబట్టి. ఆ విధంగా అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ చదవడం అనేది డజంట్ మ్యాటర్. మీరు దాన్ని సబ్జెక్ట్కి, స్టాటిక్ జీకేకి ఎలా ఇంటర్లింక్ చేస్తారు, దట్ ఓన్లీ మ్యాటర్, దట్ డస్ ఓన్లీ మ్యాటర్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు మనం వెళ్దాం. పద్మ అవార్డ్స్, ఇక నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. Jan 26 వచ్చిందంటే ఒక రోజు ముందు కానీ, Jan 26 కానీ, ఓ 2 days తర్వాత కానీ ఈ పద్మ అవార్డ్స్ ప్రకటించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడెప్పుడో 1955 నుంచి ఇప్పటివరకు చూస్తున్నాం. అయితే మీలో చాలామంది ఏమనుకుంటుంటే, పద్మ అవార్డ్సే కదా, పద్మభూషణ్ వరకు వచ్చింది, పద్మవిభూషణ్ వరకు వచ్చింది, పద్మశ్రీ వరకు వచ్చింది, ఇవి చూసుకుంటే సరిపోద్ది అనే మైండ్ సెట్ మీరుంటే మాత్రం పక్కన తీసి పెట్టేయండి. ఎందుకంటే ఒకప్పుడు క్వశ్చన్స్ అలా ఫ్రేమ్ అయ్యేవే, బట్ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది. దాని తగ్గట్టుగా మనం కూడా మారాలి. సరే సార్, మరి ఎలా తీసుకోవాలి, ఎలా దాన్ని మనం ఇంటర్లింక్ చేసుకోవాలి? అసలు పద్మ అవార్డ్స్ అనేవి మనకి ముందుగా పద్మవిభూషణ్ ఉంది. అంటే పద్మవిభూషణ్ అంటే ఏంటంటే మన దేశంలో 2nd హైయెస్ట్ ఆనర్, అంటే 2వ అత్యున్నత పురస్కారం. ఫస్ట్ చూసుకుంటే భారతరత్న, నెక్స్ట్ చూసుకుంటే పద్మవిభూషణ్. ఈ సిరీస్లో మనకి పద్మవిభూషణ్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ, ఇలా మనకి ఇవి కేటగిరీస్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్లో చాలా విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించాలి. అసలు ఇందులో ఉన్న అంటే ఎంతమందికి ఇవ్వాలి, ఎన్ని సంవత్సరాల గ్యాప్లో ఇవ్వాలి, అసలు ఏ ఫీల్డ్లో ఇవ్వాలి, మరి ఇది ఇస్తే ఏమైనా రెమ్యునరేషన్, మరి ఏమైనా డబ్బులు ఇవ్వాలా, ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే, ఆన్ ద ఈవెంట్ ఆఫ్ రిపబ్లిక్ డే, అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి రిపబ్లిక్ ఏంటో మాట్లాడుకుందాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. పద్మ 2026 వర్ అనౌన్స్డ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే. ఇది ఫస్ట్ పాయింట్. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే అంటే ఎవ్రీ ఇయర్ ఇది మీకు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఇది మీ కళ్ళ ముందుకు వస్తుంది. ఇక మీరు గుర్తుపెట్టుకోండి, ఇక ఇది మీకు బండ గుర్తు ఏంటి. ఇప్పుడు మీరు చూస్తే మీకు Jan 26 నాడు ఏంటి పద్మ అవార్డ్స్ వస్తున్నాయి. తర్వాత ఒక 2 days తర్వాత కానీ, ఒక 3 days తర్వాత కానీ భారతరత్న అనౌన్స్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. ఓకేనా? అదే మీరు మేలో చూసుకుంటే ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ, అదే మీరు అక్టోబర్లో చూసుకుంటే, అదే మీరు August 31 చూసుకుంటే రామన్ మెగసెస్ అవార్డ్స్ కానీ, అక్టోబర్లో చూసుకుంటే నోబెల్ ప్రైజెస్ కానీ, ఇలా మనకు వస్తాయి. ఇవి ప్రతి సంవత్సరం వచ్చేటివి. మనకి అవార్డ్స్ మీద మనకి ఎంత లేని ఒక 2 questions అయితే డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక మాట్లాడుకుందాం. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే, అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకే, అవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్డ్ పద్మ అవార్డ్స్. ఈసారి ఎంతమందికి వచ్చిందంటే అప్రాక్సిమేట్లీ 131 మెంబర్స్కి వచ్చింది. ఓకేనా? 131 మందికి వచ్చింది. అయితే ఇక్కడ మనకు ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటంటే, మనం ఎవ్రీ ఇయర్ 120 మంది 120 మెంబర్స్ కంటే మనం క్రాస్ అవ్వద్దు. బట్ 131 వచ్చింది కదా, మన లాజిక్ ఏంటో మాట్లాడుకుందాం. సరే, మరి వీటిని గవర్నమెంట్ ఎప్పటి నుంచి కమెంట్ చేయడం స్టార్ట్ చేసింది? 1954 నుంచి చూసుకుంటే ఇది మన కళ్ళ ముందుకు వచ్చింది. అయితే మధ్యలో 2 breaks వచ్చినాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటంటే ఇక్కడ చూడండి, ద 2 civilian awards were instituted in 1954. అంటే మొట్టమొదటిసారిగా ఆ 1954లో మనం చూసుకుంటే భారతరత్న కానీ, పద్మ అవార్డ్స్ కానీ ఇలా మన కళ్ళ ముందుకు వచ్చినాయి. ఇక తర్వాత ఈ పద్మ అవార్డ్స్ మళ్ళీ మనకి 3 కేటగిరీస్గా క్లాసిఫైడ్ అయిపోయినాయి. అవి చూసుకుంటే పద్మవిభూషణ్ కానీ, పద్మభూషణ్ కానీ, పద్మశ్రీ కానీ ఇలా మన కళ్ళ ముందుకు వచ్చినాయి. అయితే ఇక్కడ కూడా మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటంటే మనకి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, ఆ ఫండమెంటల్ రైట్స్లో మనం చూసుకుంటే ఎక్స్క్లూజివ్గా దాని పేరేంటంటే ఆర్టికల్ 18. ఈ ఆర్టికల్ 18 ఏమంటుందంటే అబాలిషన్ ఆఫ్ ది టైటిల్స్, అంటే రాజభరణాలు, బిరుదులు, రాజాదిరాజ, రాజమార్తాండ, ఇట్లాంటి కొన్ని పదాలు మన పేరుకు ముందు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు సార్ అంటే, అది మనకున్న ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీని దెబ్బతీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు తరుణో లేదా పాలో ఉంది, దాని ముందు మీకు రాజాదిరాజ పాల్, రాజాదిరాజ తరుణ్ అంటే అది మీకు ఎలా ఉంటుంది? సో ఇక్కడ కాన్సెప్ట్ కూడా అలానే.
అంటే అందరినీ ఈక్వల్గా తీసుకురచ్చే విధంగా ఇక్కడ ఈ ఆర్టికల్ 18 దేంట్లో మనకి ఫండమెంటల్ రైట్స్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి ఇన్ఈక్వాలిటీ అనేది ఇంకెప్పుడు జనరేట్ అవ్వదని ఆ రోజు అంబేద్కర్ తీసుకున్న నిర్ణయం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, మనకి డాక్టర్ మోహన్ బాబు అతను కూడా తన పేరు ముందుకు పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు అని వాడితే ఇంకొకసారి మీరు అలా పదాన్ని వాడితే మీ ఆ అవార్డుని తీసుకోవడం జరుగుతుంది అని కోర్టు కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ఈ కాంటెక్స్ట్లో మనం ఒక కేసును కూడా చూడొచ్చు. ఆ కేసు ఏంటంటే బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 కేసు. ఈ కేసు ప్రకారంగా వ్యక్తులు తమ పేర్ల ముందు ఒక సఫిక్స్గా కానీ లేదా ప్రిఫిక్స్గా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు XYZ అనుకుంటే ఇక్కడ కానీ లేదా ఇక్కడ కానీ ఆ పదాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రయోగించొద్దు. పద్మశ్రీ పాల్ గారు, పాల్ పద్మశ్రీ ఇలాంటి పదాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. ఏ కేసు చెప్తుంది, ఏ సంవత్సరం చెప్తుంది, ఇది ఇంపార్టెంట్. బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 ప్రకారంగా ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 18, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆర్టికల్ 18 సబ్ క్లాస్ 1 ఈ ప్రొవిజన్ని మనకు కల్పించింది. ఎందుకు? ఆర్టికల్ 14 సమానత్వపు హక్కును, రైట్ టు ఈక్వాలిటీని దెబ్బతీస్తున్న విధంగా ఉంది కాబట్టి. ఓకేనా? మరి కేటగిరీస్, పర్పసెస్, మరి ఇక్కడ ఇలాంటి ఉద్దేశాల ప్రకారంగా దీన్ని ఇవ్వడం జరుగుతుంది. పద్మ విభూషణ్ చూసుకుంటే ఎక్సెప్షనల్, ఇంకా లైఫ్ టైం అన్నట్లుగా. ఇప్పుడు చిరంజీవి గారు చూసుకుంటే పద్మ విభూషణ్ నటుడు, అంటే రక్తదానాల బ్యాంక్ ఇక్కడ మనకు కనబడుతుంది కదా యూసఫ్గూడలో, తనకు సంబంధించిన బ్లడ్ బ్యాంక్ అని అట్లా. ఎక్సెప్షనల్ అండ్ డిస్టింగ్విష్డ్ సర్వీస్, దీనికోసం అన్నట్లుగా ఎక్సెప్షనల్ సర్వీస్ చేస్తే తప్ప అది మనకు రాదు. ఇక పద్మభూషణ్ చూసుకుంటే డిస్టింగ్విష్డ్ ద సర్వీస్ ఆఫ్ ది హై ఆర్డర్, అంటే దీంతో పోల్చుకుంటే ఇది కాస్త తక్కువ అన్నట్లుగా. ఇక తర్వాత పద్మశ్రీ అంటే డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఇన్ ఎనీ ఫీల్డ్, మీరు ఏ ఫీల్డ్లోనే సర్వీస్ చేస్తే మీకు ఇస్తారు. అయితే ఇక్కడ ఒక అవార్డుకి మధ్య మినిమం గ్యాప్ అనేది 5 years ఉండాలి. ఓకేనా? 5 years ఉండాలి. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసులో ఈ అవార్డుని 5 years లోపల ఇస్తారు. మరి ఆ ఎక్సెప్షనల్ కేసు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం నేను ఒక వ్యక్తి ఉన్నాడు, ఓకేనా, తన పేరు పాల్ అనుకోండి. ఈ పాల్ అనే ఒక వ్యక్తికి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డుని ప్రకటించిన, కానీ అతను చనిపోయింది అనుకోండి. ఆ చనిపోతే 1 year లోపలనే తనకు అవార్డు ఇచ్చేయాలి. అంటే దీన్ని మనం పోస్ట్మస్ అంటాం. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పోస్ట్మస్ అంటే అర్థం ఏంటంటే మరణాంతరం అనే పదాన్ని మీరు ఎప్పుడైతే ప్రయోగించినప్పుడు పోస్ట్మస్ అనే వర్డ్ని వాడండి. ఇది మీకు SIPCలో మీకు ఒకాబులరీ కాన్సెప్ట్లో ఇలాంటి ఒకాబులరీస్ టచ్ అవుతాయి. పోస్ట్మస్ అంటే అర్థం ఏంటంటే మరణాంతరం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, తనకి పద్మశ్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది, కానీ తను చనిపోయిండు. ఆ చనిపోయిన ఆ 1 year లోపల ఇచ్చేసేయాలి. ఇక లేదంటే తనకి ఇవ్వడం కుదరదు. ఓకేనా? ఒకవేళ తనకి పద్మశ్రీ అవార్డు వచ్చింది, తను పద్మభూషణ్కి సెలెక్ట్ అయ్యిండు లేదా పద్మ విభూషణ్కి సెలెక్ట్ అయ్యిండు, కానీ తను చనిపోయిండు. ఇక చనిపోతే 5 years గ్యాప్ కదా, మరి 5 years వరకు అయితే అది కుదరదు కదా. ఆ 1 year లోపల ఇవ్వాలి. అవి ఎక్సెప్షనల్ కేసెస్, కానీ జనరల్గా అయితే 5 years గ్యాప్ ఇవ్వాలని మనకు ఉంది. పోస్ట్మస్ అనేది ఉండదు, కానీ ఆ 1 year వరకు అయితే ఇవ్వచ్చు అన్నట్లుగా. ఓకేనా? ఇలా మనకి ఇది ఉంది. మరి ఆ ఫీల్డ్స్ ఏంటి? మరి ఏ ఫీల్డ్స్లో ఈ అవార్డ్స్ ఇస్తారు? ఈ ఆర్ట్స్ చూసుకుంటే మనకి మ్యూజిక్ కానీ, సినిమా కానీ, థియేటర్ కానీ, పెయింటింగ్ కానీ, స్కల్ప్చర్, ఇంకేదైనా కూడా, సోషల్ వర్క్స్ కానీ, పబ్లిక్ అఫైర్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ట్రేడ్, ఇండస్ట్రీ, మెడిసిన్స్. ఈ మెడిసిన్స్లో కూడా ఇంక్లూడింగ్ ఆయుష్ సిస్టమ్ మనకు ఉంది కదా, ఆయుష్. సో ఈ ఆయుష్ ప్రకారంగా ఆయుర్వేద, యునాని, సిద్ధయోగ, అదేవిధంగా యోగా, అదేవిధంగా మనం చూసుకుంటే హోమియోపతి. సో ఇవన్నిటిలో కూడా ఇస్తుంది. అదేవిధంగా లిటరేచర్, ఎడ్యుకేషన్, సివిల్ సర్వీసెస్, ఇవన్నిటిలో కూడా ఇస్తారు. అయితే ఇక్కడ కూడా మనకు ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది. ఆ ఎగ్జంప్షన్ ఏంటంటే ఇక్కడ మీరు క్లారిటీగా చదవండి, ఇది ఎగ్జంప్షన్ కేసు. ఆ ఎగ్జంప్షన్ కేసు ఏంటంటే గవర్నమెంట్ సర్వెంట్స్కి ఈ అవార్డు పొందడానికి అర్హత లేదు. కానీ ఎగ్జంప్షన్ కేసెస్, ఆ ఎక్స్క్లూడ్స్ ఏంటి అంటే చూడండి, ఇంక్లూడింగ్ PSU, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద గవర్నమెంట్ సర్వీస్, వీళ్ళెవ్వరికి కూడా దాన్ని తీసుకోవడానికి అర్హత లేదు. కానీ వాళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ ఎక్సెప్ట్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్. అంటే డాక్టర్లని, సైంటిస్ట్ని తప్ప ఆ మిగతా ఎవరు కూడా ఇవ్వద్దు. అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్గా పనిచేసే వాళ్ళకు ఇవ్వద్దు అని ఇక్కడ మనకు ఉంది. ఓకేనా? సో అదేవిధంగా మనం చూసుకుంటే పోస్ట్మస్ అంటే మరణాంతరం కూడా ఇవ్వచ్చు, బట్ అలౌడ్ ఇన్ సమ్ ఎక్సెప్షనల్ కేసెస్. అవి ఏంటంటే ఈ ఇయర్ తన అర్హుడు కానీ చనిపోయిండు, ఇక మళ్ళీ ఇవ్వడం కుదరదు, అలాంటి కేసెస్లో మరణాంతరం ఇస్తారు అన్నట్లుగా. తర్వాత మినిమం గ్యాప్ ఒక అవార్డుకి ఎంత ఉండాలి? 5 years ఉండాలి. ఇవి బేసిక్ పాయింట్స్, వెరీ 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 బేసిక్ పాయింట్స్ అన్నట్లుగా ఇవి. ఓకేనా? సో
చూడండి మనం తెలుగు అండ్ ఇంగ్లీష్లో, ఎందుకంటే మన వీడియోస్ని తెలుగు మీడియం వాళ్ళు చూస్తారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూస్తారు, ఇద్దరిని సాటిస్ఫై చేసే విధంగా మనం ప్రతి పీడిఎఫ్ కూడా ఇలానే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది. నేను అక్కడ ఏ డేటా అయితే చెప్పానో అదే డేటా మీకు తెలుగులో కూడా ఇక్కడ ఉంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అవార్డ్స్ 2 సార్లు ఆగిపోయినాయి. అంటే ఈ రెండు మూమెంట్స్లలో ఈ అవార్డ్స్ని ప్రకటించడం జరగలేదు. మరి ఆ మూమెంట్స్ ఏంటి? ఒకటి చూసుకుంటే 1978, 79. ఎందుకు సార్ ఆ ఇయర్ చూస్తే మనకి ప్రతిసారి మనకు కనబడుతూనే ఉంటుంది. ఎందుకు ఇయర్లో ఏమైంది? ఈ ఇయర్లో మనకి ఏర్పడ్డ ప్రభుత్వం పేరేంటి? జనతా ప్రభుత్వం. ఓకేనా, జనతా గవర్నమెంట్. ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరు మనకి? మొరార్జీ దేశాయ్. ఎవరు? మొరార్జీ దేశాయ్. ఇదే ఇయర్లో మనం చూసుకుంటే ఈ 1978లోనే ఇండియాలోనే 4th డిఫెన్స్ సిస్టమ్, అంటే మనం చూసుకుంటే ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇది కాకుండా మన దేశంలో 4th డిఫెన్స్ సిస్టమ్ ఏంటి? ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్. ఇది కూడా ఈ సంవత్సరంలోనే ఈ మొరార్జీ దేశాయ్ గారి యొక్క గైడెన్స్లో వచ్చింది. తర్వాత ఇది కూటమి ప్రభుత్వం, అంటే అలియన్స్గా ఏర్పడ్డది కాబట్టి అందులో చాలా వరకు గొడవ వచ్చి ఆ ప్రభుత్వం కూలిపోవడం జరిగింది. ఓకేనా, అది మనకి 1978, 79లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకెందుకని దీన్ని స్టాప్ చేయడం జరిగింది. ఇక తర్వాత సెకండ్ స్టాప్ ఎప్పుడు జరిగిందంటే మనకి 1993 నుంచి 1997 మధ్యలో చూసుకుంటే ఆ టైంలో మనకి ఎల్పిజి రీఫార్మ్స్తోని, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్స్తోని ఆ టైంలో మనకి పిఎం ఎవరంటే మనం చూసుకుంటే మన తెలంగాణకు చెందిన వ్యక్తి పివి నరసింహారావు కానీ, అదేవిధంగా ఫినాన్స్ మినిస్టర్ చూసుకుంటే మన్మోహన్ సింగ్ కానీ, వాళ్ళ డ్యూరేషన్లో దేశం మొత్తం ఓన్లీ సంపద మీద దృష్టి సారించడం జరిగింది. అప్పుడు ఇలాంటి అవార్డ్స్ ప్రకటించడం జరగలేదు. ఇలా ఈ 2 డ్యూరేషన్లు తప్ప ఇంకెప్పుడు కూడా ఈ అవార్డ్స్ ఆగిపోలేదు. కాబట్టి దీన్ని స్ట్రెస్ చేయడానికి మనకి ఎగ్జామ్లో ఛాన్స్ ఉంది. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ ఇన్ యువర్ నోట్. ఓకేనా, అలా మీరు దీన్ని నోట్ చేసుకోండి. ఓకే, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఐ డిస్కస్డ్. ఇదంతా కూడా ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన విషయాలే. ఓకేనా, సో ఈ అవార్డుల్లో ముఖ్య లక్షణాలు ఏంటంటే ఈ అవార్డుని ఆన్ ద ఈవెంట్ ఆఫ్ రిపబ్లిక్ డే ప్రకారంగా మనం ప్రకటించిన తర్వాత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అందుకే రాష్ట్రపతి భవన్లో జరిగే ఉత్సవాల కార్యక్రమాల్లో భారత రాష్ట్రపతి వీటిని ప్రదానం చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది ఇస్తే మీకు ఒక అవార్డు లాగా, ఒక బ్యాడ్జ్ లాగా మీకు వస్తుంది పద్మశ్రీ అవార్డ్స్. అండ్ దాంతోపాటు మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ని ఇక్కడ వీళ్ళు సనద్ అంటున్నారు. ఓకేనా, ఆ సర్టిఫికేట్ని వీళ్ళు ఏమంటున్నారు? సనద్ అంటున్నారు. ఓకేనా, అంతే తప్ప ఇక్కడ మీకు ఎలాంటి రెమ్యునరేషన్ లేదు. ఓకేనా, అంటే ఈ అవార్డు వస్తే మీకు ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, అది ఏమీ లేదు. ఇక్కడ మీకు ఎలాంటి రెమ్యునరేషన్ లేదు. ఓకేనా, ఇక తర్వాత ఏంటంటే మేజర్గా మరణాంతరం, అంటే పోస్ట్ మస్, ఎవరైనా చనిపోయిన తర్వాత కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటాలో అవార్డు గ్రహీతల్ని మినహాయించి మొత్తం ఒక ఏడాదికి 120 అవార్డ్స్ మాత్రమే మనం ఇస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి నేనేం మాట్లాడా. ఇక్కడ చూస్తే 131 మందికి ఈసారి అవార్డ్స్ వచ్చినాయి. ఎంతమందికి? 131 మందికి అవార్డ్స్ వచ్చినాయి. కానీ పర్ ఇయర్ ఎంతమందికి ఇవ్వాలి? మనం 120 మెంబర్స్కి మాత్రమే ఇవ్వాలి. ఈ 120 మెంబర్స్లో అంటే ఈ 120 అనేది ఇప్పుడు ఈ 131, ఈ 120ని ఎలా సాటిస్ఫై చేస్తుంది అంటే ఈ 131లో మనకి పోస్ట్ మస్ క్యాండిడేట్లు కూడా ఉన్నారు. ఓకేనా, పోస్ట్ మస్ అంటే మరణించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎన్ఆర్ఐ కోటా అంటే విదేశీయులు, ఫారినర్స్ కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ 131లో వీళ్ళని మినహాయిస్తే మనకి ఈ నెంబర్ అనేది సాటిస్ఫై అవ్వాలి. అలా ప్రతి సంవత్సరం ఈ 120 అవార్డ్స్ వచ్చే విధంగా దీన్ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది దీంట్లో ఉన్న లాజిక్. ఓకేనా, ఎస్. సో ఇలా ప్రధానమంత్రి ఏటా ఏర్పాటు చేసే తన క్యాబినెట్ కార్యదర్శి నేతృత్వంలో ఈ పద్మ అవార్డుల కమిటీ సిఫార్సు చేసి దాని ప్రకారంగా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో నామినేషన్లో వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే సోషల్ మీడియా ద్వారా ఎలా అయినా కూడా ఇలా పద్మ అవార్డుల కమిటీ దీన్ని తీసుకోవడం జరుగుతుంది. మీరు కూడా నామినేషన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, మీరు వెళ్ళి నేను పద్మ అవార్డుకి నేను ఎలిజిబుల్ ఉన్నా అని మీరు కూడా నామినేషన్ వేసుకోవచ్చు. లేదంటే ప్రజలు కూడా నామినేషన్ వేయవచ్చు. లేదంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టీవీలో కానీ ఎలా వైరల్ అయినా కూడా మీ వరకు రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి పేపర్లో ఇలాంటి పేపర్ కట్స్ వచ్చినాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ మీడియం, మీరు తెలుగు మీడియం అని ఇంగ్లీష్ మీడియం వదిలేయండి. ఎందుకంటే నేను వీళ్ళ మొహాలు చూపించడానికి మాత్రమే నేను తీసుకురావడం జరిగింది. కాస్ట్లో కొంతమంది నాకు గుర్తుపెట్టుకోండి. వీళ్ళు గుర్తుపెట్టుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ని బైహార్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మీరు ఇక్కడ కాన్సెప్ట్ అనేది లేదండి. ఇక్కడ కాన్సెప్ట్ అనేది అస్సలే లేదు. ఇక్కడ ఏంటంటే
మ్యాక్సిమం ఒకటి గుర్తుపెట్టుకోవడానికి మనకి ప్రాబబిలిటీ ఉంది. మరి గుర్తుపెట్టుకునేటప్పుడు ఎలా పడితే అలా గుర్తుపెట్టుకోకండి, కనీసం వాళ్ళ ఫేసెస్ చూడండి, వాళ్ళ మొహాలు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొహం చూడకుండా దీపికా రెడ్డి, ఈ మొహం చూడకుండా విజయ్ ఆనంద్ రెడ్డి, ఈ మొహం చూడకుండా రాజేంద్ర ప్రసాద్, ఈ మొహం చూడకుండా మీరు దత్తాత్రేయుడు, అలా అనడం కంటే కళ్ళతో చూసి కాసేపు ఈ పర్సన్ పేరు ఇది, ఈ పర్సన్ పేరు ఇది, మీ ఫ్రెండ్స్ని కూడా మీరు మొహాలు చూసే కదా గుర్తుపెట్టది, ఈ పర్సన్ పేరు ఇది, అలా ట్రై చేయండి, కొంచెం బాగుంటుంది. సో అన్నిటికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టేబుల్ని బైహార్ట్ చేద్దాం, ఓకేనా? ఈ టేబుల్ మీకు తెలుగు ఇంగ్లీష్, ఎందుకంటే ఇద్దరిని మనం సాటిస్ఫై చేయాలి. ఇక్కడ చూడండి, తెలుగు మీడియం వాళ్ళు దీని ఎలా నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దాని ఎలా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మొత్తం పద్మ అవార్డ్స్ ఎన్ని 131 వచ్చినాయి ఈ సంవత్సరం, ఓకేనా? యాక్చువల్గా పద్మ అవార్డ్స్ మొత్తం ఎన్ని ఇవ్వాలి, 120 ఇవ్వాలి, ఓకేనా? ఈ 120, ఈ 131, 120 ఇలా సాటిస్ఫై చేసిందంటే ఇందులో కొంతమంది పోస్ట్ మాస్ క్యాండిడేట్లు ఉండరు, కొంతమంది ఎన్ఆర్ఐ క్యాండిడేట్లు ఉండరు, ఓకేనా? వాళ్ళని మినహాయించి అది 120 అవార్డ్స్ అవ్వాలి. ఓకే, ఇక్కడ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలను చెప్తున్నా. ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళని గుర్తుపెట్టుకోండి, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకునేది ఈ 2026కి మాత్రమే వ్యాలిడ్, ఓకేనా? దాని డ్యూరేషన్, దాని ఎక్స్పైరీ టైం ఎంత అంటే ఈ 2026 నుంచి 2027 జాన్ 26 వరకు, అంతే. ఆ తర్వాత మళ్ళీ కరెంట్ అఫైర్ మారిపోద్ది, ఓకేనా? ఎస్, ఇప్పుడు గుర్తుపెట్టుకుందాం. పద్మ విభూషణ్ ఎంతమందికి వచ్చింది, 5గురికి వచ్చింది, చచ్చినట్లు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఓకేనా? పద్మభూషణ్ 13 మందికి వచ్చింది, ఎస్, చచ్చినట్లు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక పద్మశ్రీ 113 మందికి వచ్చింది, అవసరం లేదు. ఎవరైతే సోషల్ మీడియాలో హైలైట్ అవుతారో వాళ్ళని గుర్తుపెట్టుకుందాం, ఓకేనా? ఎస్. నెక్స్ట్, మరి ఇందులో ఫీమేల్ లారియట్స్, ఇక్కడ లారియట్ అంటే అర్థం ఏంటంటే గ్రహీత. మహిళల్లో ఈ అవార్డ్స్ వచ్చిన గ్రహీతలు ఎంతమంది, వాళ్ళు చూసుకుంటే 19 మంది వరకు ఉన్నారు. నెక్స్ట్ పోస్ట్మస్ అంటే మరణాంతరం, చనిపోయిన తర్వాత అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 16 మంది ఉన్నారు. ఇక డ్యూయస్ అంటే ఒకటే అవార్డు, అంటే ఒకటే విభాగంలో ఆ అవార్డుని ఇద్దరికి ఇచ్చేస్తారు అన్నట్లుగా. ఆ కేసులో చూసుకుంటే ఇద్దరికి వచ్చింది. ఇక ఫారినర్స్ 16 మంది, విదేశీయులకు 16 మంది వచ్చింది. ఇప్పుడు చూడండి, 16 + 6 మనకి ఎంత వెళ్తుంది, సో చూసుకుంటే 22 వరకు వెళ్తుంది. ఇప్పుడు ఈ 130కి 22ని రెడ్యూస్ చేస్తే 120 సాటిస్ఫై అయిందా కాలేదా, అలా అన్నట్లుగా, ఓకేనా? సో మరణాంతరం వచ్చిన వాళ్ళు ఫారినర్స్కి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డ్యూలో వచ్చింది అంటే ఒకే కేటగిరీలో ఇద్దరికి అవార్డు రావడం జరిగింది, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత పద్మశ్రీ వచ్చిన తెలుగు పీపుల్ ఎంతమంది అని మనం అడగడానికి ప్రాబిలిటీ ఉంది. ఎంతమంది అంటే పద్మశ్రీ పద్మ అవార్డు కాదు, పద్మ కాదు, పద్మశ్రీ మాత్రమే వచ్చిన వాళ్ళు 11 మంది ఉన్నారు. చెప్తా దానికి దీనికి తేడా ఏంటన్నది. తెలంగాణ చూసుకుంటే 7గురు, ఏపీ నుంచి చూసుకుంటే 4గురు, ఓకేనా? తెలంగాణ నుంచి చూసుకుంటే 7గురు, ఏపీ నుంచి చూసుకుంటే 4గురు. కానీ ఎంటైర్ పద్మ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు, ఓకేనా? ఎంటైర్ పద్మ అవార్డ్స్ వచ్చిన తెలుగు పీపుల్, ఎంటైర్ పద్మ అవార్డ్స్ వచ్చిన తెలుగు పీపుల్ మాత్రం 14 మంది ఉన్నారు, ఓకేనా? ఇక్కడ నేను రాసింది ఓన్లీ పద్మశ్రీ. పద్మ అవార్డ్స్ అంటే పద్మవిభూషణ్, పద్మశ్రీ, ఈ 3. అంటే మన తెలుగు వాళ్ళకి ఎవరు కూడా పద్మవిభూషణ్ ఏం రాలేదు, పద్మభూషణ్ వచ్చింది, పద్మశ్రీ వచ్చింది, ఓకేనా? ఈ పద్మశ్రీ వచ్చిన వాళ్ళు మాత్రమే 11 మంది. పద్మవిభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ కలిపిన తెలుగు వాళ్ళు మాత్రం 14 మంది. ఎందుకంటే ఎగ్జామ్ తెలుగులో జరుగుతుంది, అంటే ఏపీలో తెలంగాణ జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ ట్రై చేయడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా? పద్మశ్రీ వచ్చిన వాళ్ళు ఎంత అంటే 11, పద్మ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఎంత అంటే 14. గుర్తుపెట్టుకోండి, ఏ చిన్న మిస్టేక్ చేసినా ఆన్సర్స్ తెలిసినట్లే ఉంటాయి. ఇంటికి వెళ్ళి కీ చూసుకున్నాక అమ్మ ఇది ఇలా తప్పైంది, డాడీ ఇది ఇలా తప్పైంది అని తల పట్టుకుంటారు. నేను మరీ చెప్తున్నా, ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పద్మ అవార్డ్స్ మొత్తం 131. ఇందులో పద్మ విభూషణ్ అవి మాత్రం 5, పద్మభూషణ్ అవి 13. ఇప్పుడు మీరు ఈ 13 + 5 ఈ 18 అవార్డ్స్, ఈ 18 అవార్డ్స్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఇక పద్మశ్రీ ఇవి 113 ఉన్నాయి. అదేవిధంగా మనం చూసుకుంటే ఫీమేల్ లారియట్స్ వాళ్ళు ఒక 19, ఇక పోస్ట్ మాస్ చూసుకుంటే వాళ్ళు ఒక 16, డ్యూయస్ చూసుకుంటే 2, ఇక ఫారినర్ చూసుకుంటే వాళ్ళు ఒక 6, పద్మశ్రీ చూసుకుంటే 11 ఫ్రమ్ తెలుగు, అంటే తెలుగు స్టేట్స్ తెలంగాణ, ఏపీ. ఫ్రమ్ తెలంగాణ ఓన్లీ 7, ఫ్రమ్ ఏపీ ఓన్లీ 4. ఎంటైర్ పద్మ అవార్డ్స్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ వాళ్ళు చూసుకుంటే 14 మెంబర్స్, ఓకేనా? ఇక ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక చూడండి, చాలా పెద్ద హెడ్లైన్స్తో మనకు న్యూస్ వచ్చింది. ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడు పద్మవిభూషణ్ వచ్చింది. ఈయన మనకి ఏపీ రిలేటెడ్ పర్సన్. నిన్న చూస్తే మనకి బాలకృష్ణ కానీ చంద్రబాబు కానీ వాళ్ళందరూ కూడా ట్విట్టర్లో కానీ బాలకృష్ణ డైరెక్ట్గా వెళ్ళి దీనికి సన్మానం కూడా చేయడం జరిగింది, ఓకేనా? అలా ఈ మనకి ఇక్కడ కనబడుతున్న ఈ నోరి దత్తాత్రేయుడు తన జీవిత కాలం మొదటి చూడండి, నా పరిశోధనలకు గుర్తింపే నాకు వచ్చిన ఈ పద్మ అవార్డు, జన్యు మార్పులే పలు వ్యాధులకు కారణం. అంటే ఇతన్ని ఏం చేశారంటే క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి చాలా టెస్టులు చేసి సక్సెస్ఫుల్గా దాన్ని క్రియేట్ చేయడం కూడా జరిగింది. అంటే క్యాన్సర్ వచ్చే ముందు తిని చెప్పిన గైడెన్స్ వల్ల అసలు క్యాన్సర్ రాకుండా వెళ్తుంది అన్నట్లుగా తిని చాలా పరిశ్రమ చేసిండు.
ఇక్కడ చూసుకుంటే నటులు మురళీమోహన్ కానీ, మీకు తెలిసిన క్యాండిడేట్ మురళీమోహన్ కానీ, రాజేంద్ర ప్రసాద్ కానీ వీళ్ళు కూడా రావడం జరిగింది. ఇక తెలంగాణ చూసుకుంటే ప్రముఖ వైద్యులు ఇంపార్టెంట్ అండి. మీరు తెలంగాణలో ఎగ్జామ్ రాస్తే మాత్రం ఇది ఇంపార్టెంట్. తెలంగాణ నుంచి వైద్యులు ఎవరంటే విజయ్ ఆనంద్ కానీ, అదేవిధంగా మనం చూసుకుంటే జీవి రావు కానీ, డిఆర్డీఓ మాజీ సైంటిస్ట్ చంద్రమౌళి కానీ, కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి, చూడండి ఇక్కడ కూచిపూడి డాన్సర్ దీపికా రెడ్డి కానీ వీళ్ళందరికీ రావడం జరిగింది. అఫ్కోర్స్ వీళ్ళందరినీ ఇప్పుడు నేను మళ్ళీ డీటెయిల్గా మాట్లాడబోతున్నా, ఓకేనా. సో కాస్త వీళ్ళ మొహాలు చూడడానికి ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ కింద చూసుకుంటే శుభాంశు శుక్లకి అశోక చక్ర అవార్డు కూడా జారీ చేయడం జరిగింది. చూడండి, అవార్డ్స్ మీద క్వశ్చన్స్ లేకుండా ఏ పేపర్ తయారవ్వదు. 1 గంటనో 2 గంటలో 3 గంటలో 4 గంటలు ఇక్కడ కేటాయించండి. ఎందుకంటే మీరు ఎల్సిఎం హెచ్సిఎఫ్ పర్సంటేజెస్ యావరేజ్ లాంటి దాంట్లో కొన్ని వందల ప్రాబ్లమ్స్ వేస్తే మీకు ఒక క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. ఇక్కడ 2-3 గంటలు ఒక టాపిక్ మీద గట్టిగా నిలబెడితే మీకు 1 మార్క్ వస్తుంది. అర్థమైందా? అక్కడ అన్ని గంటలు కేటాయించే బదులు ఇక్కడ ఒక 3 గంటలు, ఒక 4 గంటలు రోజుకోసారి రివిజన్ చేసుకోండి, సరిపోద్ది. ఓకే, చలో ఇక మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మేజర్గా మనకి పద్మ విభూషణ్ వచ్చిన ఈ 5గురిని, తర్వాత పద్మభూషణ్ వచ్చిన ఈ 13 మందిని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అఫ్ కోర్స్ ఇందులో కొంతమంది మీకు తెలిసిన పర్సన్సే, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధర్మేంద్ర. ఎవరు ధర్మేంద్ర? బాలీవుడ్ హీరో. ఇతను చూస్తే మనకి తన పేరేంటి, మనకి యానిమల్ మూవీ హీరో వాళ్ళ డాడీ, ఓకేనా. ఎస్, పోస్ట్మస్. అతను చనిపోయిండు, ఓకేనా. ఎందులో? తన యాక్టర్, హీరో కదా, ఆ సినిమాలో రావడం జరిగింది. ఇక తర్వాత శ్రీ కేటీ థామస్, ఓకేనా. కేటీ థామస్ ఇతను మనకి కేరళ నుంచి కనబడుతున్న ఒక కమ్యూనిస్ట్ పార్టీకి రిలేటెడ్ పర్సన్, ఓకేనా. పబ్లిక్ అఫైర్స్లో వచ్చింది. ఇక తర్వాత ఎన్ రాజం, ఈవిడకి ఆర్ట్ ఫామ్లో రావడం జరిగింది. ఇక తర్వాత పి నారాయణ, ఇతను కూడా కేరళనే, అతను కమ్యూనిస్ట్ పార్టీ దాని నుంచి రావడం జరిగింది. తర్వాత విఎస్ అచ్యుతానందన్, ఇతను కూడా కేరళ నుంచి రావడం. చూసారా, కేరళ నుంచే ఎంతమందికి? కేరళ నుంచే 3 రావడం జరిగింది. 3 మెంబర్స్ ఓన్లీ ఫ్రమ్ కేరళ. ఇది ఇంపార్టెంట్, ఇది రేపు మిమ్మల్ని అడుగుతాడు ఎగ్జామ్లో, ఓకేనా. ఈ 3 మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే కేరళ నుంచి రావడం జరిగింది, ఇలా అడుగుతాడు. నెక్స్ట్ పద్మభూషణ్. ఈ పద్మభూషణ్ చూసుకుంటే మొత్తంగా 13 మంది వచ్చింది. అఫ్ కోర్స్ ఇందులో కూడా మీకు కొంతమంది తెలుసు. మమ్ముట్టి, తెలుసా మీకు? మమ్ముట్టి. సో చూడండి, శ్రీ మమ్ముట్టి మనకి పెద్ద హీరోనే కదా కేరళ చూసుకుంటే, మలయాళంలో. ఓకే, నెక్స్ట్ అల్కా యాగ్నిక్, ఈవిడకి ఆర్ట్ ఫామ్లో వచ్చింది, అల్కా యాగ్నిక్కి. నెక్స్ట్ భగత్ సింగ్ కోషియారి, ఇతనికి పబ్లిక్ అఫైర్స్లో వచ్చింది, ఉత్తరాఖండ్కి చెందిన వ్యక్తి. తర్వాత కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, ఓకేనా. ఇతను మనకి తమిళనాడు నుంచి రావడం జరిగింది. తర్వాత నోరి దత్తాత్రేయుడు, ఓకేనా. నోరి దత్తాత్రేయుడు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇగో నోరి దత్తాత్రేయుడు ఈ పర్సనే, ఓకేనా. ఈ పర్సనే. కానీ ఈ పర్సన్ చూడండి, ఈ పర్సన్ మనకి ఏపీకి చెందిన తెలుగు పర్సన్. చూడండి, ఏపీకి చెందిన తెలుగు పర్సన్, కానీ ఇతనికి ఏ కోటాలో వచ్చింది? అమెరికన్ కోటాలో వచ్చింది, ఓకేనా. నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడా మీకు, ఏంటి? పద్మ అవార్డ్స్ వచ్చిన తెలుగు పీపుల్ ఎవరు? పద్మశ్రీ వచ్చిన వాళ్ళు 11 మంది, కానీ పద్మ అవార్డ్స్ వచ్చిన వాళ్ళల్లో మనకి ఇండియన్స్ ఉన్నారు, విదేశీయులు ఉన్నారు, ఓకేనా. అందులో చూసుకుంటే ఇప్పుడు ఈ 11కు ఒక వ్యక్తి కలిపిండా? ఎస్, అలా, ఓకే. ఇక్కడ ఇతనికి వచ్చింది ఎన్ఆర్ఐ కోట్లో వచ్చింది, అది కూడా మెడిసిన్లో వచ్చింది. ఇక్కడ చదువుతున్నారు, వాళ్ళకి ఏ ఫీల్డ్లో వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూసుకుంటే శ్రీ శతవదాని ఆర్ గణేశన్, ఇతనికి మనకి సోషల్ వర్క్స్ వచ్చింది, కర్ణాటక రిలేటెడ్. నెక్స్ట్ శిబు సోరెన్. మీరు కానీ ఏపీ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం చదివితే అదేదో చుట్టం చూపు లెక్క కేసీఆర్ తీసిన 10 సార్లు వస్తారండి శిబు సోరెన్. హేమంత్ సోరెన్ వాళ్ళ డాడీ. మరి హేమంత్ సోరెన్ ఎవరంటే మనకి జార్ఖండ్ సీఎం ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ. జార్ఖండ్ ముక్తి మోర్చా తన పార్టీ అన్నట్లుగా, ఓకేనా. శిబు సోరెన్ లాస్ట్ ఇయర్ చనిపోయిండు. ఇక తర్వాత ఇవ్వడం కుదరదు కదా, అందుకే 1 year లోపల ఇచ్చేసారు, ఓకేనా. ఇగో శిబు సోరెన్కి రావడం జరిగింది. ఎందుకు? పబ్లిక్ పేపర్స్, రాజకీయమే కదా తను చేసింది. నెక్స్ట్ ఉదయ్ కోటక్ బ్యాంక్ విన్నరా? అగో ఆ ఉదయ్ కోటక్ రావడం జరిగింది, ఓకేనా. ఉదయ్ కోటక్కి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ భాగంలో రావడం జరిగింది. నెక్స్ట్ వికే మల్హోత్రా కూడా పోస్ట్మస్, మరణించాక వచ్చింది, ఓకేనా. పబ్లిక్ అఫైర్స్లో వచ్చింది. నెక్స్ట్ శ్రీ వెల్లపల్లి నటేషన్, ఇతనికి పబ్లిక్ అఫైర్స్లో రావడం, పబ్లిక్ అఫైర్స్ పోస్ట్లో రావడం జరిగింది, ఓకేనా. ఈ కాంటెక్స్ట్లో మీరు చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్మస్, అదేవిధంగా ఇక్కడ ఒక పోస్ట్మస్. మీరు చూడండి, కాస్త జాగ్రత్త చూడండి. పద్మవిభూషణ్, ఓకేనా. ఈ పద్మవిభూషణ్లో మనకి మొత్తంగా పోస్ట్మస్లు ఎన్ని ఉన్నాయి? 2 పోస్ట్మస్లు, అంటే తెలుగులో 2 మరణాంతరములు ఉన్నాయి, ఓకేనా. 2 మరణాంతరములు ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే 3 ఓన్లీ ఫ్రమ్ కేరళ స్టేట్, ఓకేనా. ఇవి 2 ఇక్కడ మీకు సిగ్నిఫికెంట్ పాయింట్స్. అంటే రేపు పొద్దున ఎగ్జామినర్కి పిచ్చెక్కి మిమ్మల్ని ఎగ్జామ్లోకి వెళ్ళి ఎలిమినేట్, పక్కకెళ్ళు అంటే అగో సైకోయిజం ఇక్కడికి వెళ్తుంది. ఇలాంటి సైకోయిజం తెలంగాణ ఏపీలో బాగా జరుగుతుంది.
దానికి తగ్గట్టుగా మీరు రెడీగా అండి. ఓకేనా? ఇక పద్మభూషణ్ అంతలా అవసరం లేదు, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. తక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ ఫోకస్ ఇట్లా 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 అంటాం కదా మనం, ఇట్లా బల్లగొట్టినట్టు అలా అడగడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇక మనం వెళ్దాం. ఇది వచ్చేసి ఏపీ వాళ్ళైతే దీన్ని ఇగ్నోర్ చేయండి, తెలంగాణ వాళ్ళైతే చచ్చినట్లు గుర్తుపెట్టి. ఏపీ వాళ్ళకి 4 అండి, తెలంగాణ వాళ్ళకి 7 వచ్చినాయి. ఏంటో ఈ అవార్డ్స్ వచ్చిన ప్రతిసారి మీ మీద బడిన ఎక్కువ పెరుగుతుంది. సరే, గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు తెలంగాణ నుంచి ఈ 7 వ్యక్తుల్ని ఇప్పటి వరకు మీరు ఏం గుర్తుపెట్టుకున్నా నాకు తెలియదు, కానీ ఈ 7 వ్యక్తులను మాత్రం, దట్టు వాళ్ళ ఫీల్డ్స్ని మాత్రం చచ్చినట్లు గుర్తుపెట్టుకోండి. ప్రతిరోజు రాయండి, లేదంటే మీరు ఇక్కడ నెగ్గలేరు. ఓకేనా? ఇక చూడండి, మాజీ సైంటిస్ట్, తన పేరు గడ్డమనుగు చంద్రమౌళి. ఈ గడ్డమనుగు చంద్రమౌళికి ఎందుకు వచ్చిందంటే ఆకాష్ మిజైల్లో తను ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిండు. ఓకేనా? ఆకాష్ మిజైల్కి తను ప్రాజెక్ట్ డైరెక్టర్గా డిఆర్డిఓలో పనిచేసిండు. తన పేరేంటి? చంద్రమౌళి రాజమౌళి, దగ్గర ఉన్నాయి పేర్లు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఇక తర్వాత ఇంకో సైంటిస్ట్, తిన పేరేంటంటే బాలసుబ్రహ్మణ్యన్, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్. తిని కూడా సైంటిస్ట్ విభాగంలో రావడం జరిగింది. నెక్స్ట్, హ్యూమన్ జెనెటిక్స్ అండ్ పాపులేషన్ స్టడీస్లో సిసిఎంబి సైంటిస్ట్. ఇతను కూడా సైంటిస్టే. చూడండి, ఇతను సైంటిస్టే. ఇతని పేరు కుమారస్వామి తంగరాజు. ఇతను రావడం అంటే మొత్తంగా 3 సైంటిస్టులు ఉన్నారు. ఇలా 3 సైంటిస్టులు ఉన్నారు. ఓకేనా? కుమారస్వామి తంగరాజన్. ఓకేనా? ఈ చంద్రమౌళికి, కుమారస్వామి తంగరాజన్కి, అదేవిధంగా కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యానికి, ఈ 3కి సైంటిస్ట్ విభాగంలో రావడం జరిగింది. ఇక నెక్స్ట్, కూచిపూడి నృత్య కళాకారిణి, తన పేరేంటి? దీపికా రెడ్డికి రావడం జరిగింది. ఇప్పటికి 4 అయిపోయారు కదా. నెక్స్ట్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, అంటే మనకి ఫుడ్ విభాగానికి సంబంధించిన దాంట్లో చూసుకుంటే ఇక్కడ ఇతను ఒక డాక్టర్. ఇతను మనం సింపుల్గా జీవీరావు అంట. పూర్తి పేరు ఏంటంటే గూడూరు వెంకట్రావు. ఓకేనా? గూడూరు వెంకట్రావు. ఇతను కూడా చాలా ఎమినెంట్ పర్సనాలిటీ మన తెలంగాణ స్టేట్లో. నెక్స్ట్, 3 దశాబ్దాలుగా రేడియేషన్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాడు, అంటే మెడిసిన్ విభాగంలో తన పేరేంటంటే విజయ్ ఆనంద్ రెడ్డి. సో ఆఫ్కోర్స్ ఇది కూడా క్యాన్సర్ రిలేటెడే, తినకు రావడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈ 7వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ముల్కనూరు డైరీ, స్వకృషి, ఈరోజు పొదుపు సంఘాలు ఇంతలా మన కళ్ళ ముందుకు వచ్చిందంటే ఈ పర్సన్ యొక్క కృషి అంతా ఇంత కాదు. సో ఇతను లేకపోతే ఆ ముల్కనూరు డైరీ కానీ అవేవి కూడా మన కళ్ళ ముందుకు వచ్చేది కాదు. అలాంటి పర్సన్కి పోస్ట్ మస్తుగా వచ్చింది, అంటే తను చనిపోయిన ఈ 1 yearలో వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే తన పేరు మామిడి రామారెడ్డికి ఈ అవార్డు రావడం జరిగింది. చూడొచ్చు మీరు ఇక్కడ, ఇగో ఇతనేనండి మామిడి రామారెడ్డి, ఈయనకి రావడం జరిగింది. ఓకేనా? ఎస్. ఇది 7 రావడం జరిగింది. ఇక తెలంగాణ నుంచి వచ్చిన పర్సన్స్ అంటే తెలుగు పీపుల్, బట్ వీళ్ళు తెలంగాణ స్టేట్ కేటగిరీ రాలు. ఒకరేమో ఢిల్లీ కోటలో వచ్చారు, ఒకరు కర్ణాటక కోటలో వచ్చారు. మరి వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? సో అఫ్కోర్స్ వీడియోలు ఎంత ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే మినిమం ఒక 50 minutes వరకు పట్టొచ్చు. ఒకటి చెప్తున్నా, ఈ వీడియో నుంచి 100% ఒక క్వశ్చన్ మన పాకెట్లో ఉందన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే నేను కూడా అంతే జాగ్రత్తగా, యాక్చువల్గా నిన్నే ఇవ్వచ్చు మీకు, ఎన్ని యూట్యూబ్ ఛానల్ ఇచ్చినా నాకు తెలియదు, కానీ నా నుంచి ఒక్క మార్క్ మిస్ అవ్వదనే ఉద్దేశంతో దగ్గర కూర్చుండి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలంటే మీరు ఇంకెంత ఎఫర్ట్స్ పెట్టాలో నేను మీకే వదిలిస్తున్నా. నెక్స్ట్, అందుకనే A, B అని 2 ఇవ్వడం జరిగింది. ఓకేనా? వీళ్ళు ఓన్లీ 7 people ఫ్రమ్ తెలంగాణ, వీళ్ళిద్దరు అదర్ తెలుగు పర్సన్స్ ఫ్రమ్ తెలంగాణ. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, యూజీసీకి ఒకప్పుడు చైర్మన్గా పనిచేస్తుండే, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి. తన పేరు మామిడాల జగదీష్ కుమార్. ఓకేనా? ఈ మామిడాల జగదీష్ కుమార్కి ఢిల్లీ కోటలో ఈ అవార్డు రావడం జరిగింది. ఓకేనా? ఢిల్లీ కోటలో వచ్చింది. నెక్స్ట్, హైదరాబాద్లోనే పుట్టి పెరిగి ఐఐటి బాంబేలో విద్యను అభ్యసించిన, ఇన్ఫోసిస్ సహా పలు కంపెనీల్లో పనిచేసిన ప్రముఖ సాంకేతిక నిపుణుడు, అదేవిధంగా ప్రసార భారతికి సీఈఓగా పనిచేసిండు, రాజ్యసభ టీవీ సీఈఓగా పనిచేసిండు. ఆయన శశిశేఖర్ వెంపటి, ఈయన కూడా రావడం జరిగింది. ఇతనికి కర్ణాటక కోటలో వచ్చింది, జగదీష్ కుమార్కి ఢిల్లీ కోటలో వచ్చింది. ఓకేనా? ఇతనికి ఈ మన వెంపటికి వచ్చేసి కర్ణాటక కోటలో వచ్చింది. ఇతని పేరేంటి? శశిశేఖర్ వెంపటి. ఓకేనా? ఇప్పుడు ఎంతమంది సాటిస్ఫై అయ్యారు మనకి? 7, 8, 9 మంది. 9 మంది ఫ్రమ్ తెలంగాణ. ఓకేనా? 9 మంది ఫ్రమ్ తెలంగాణ. కానీ ఇందులో 7 మాత్రమే తెలంగాణ కోటలో వచ్చింది. ఆ మిగతా ఇద్దరికి, ఒకరికేమో ఢిల్లీ కోటలో వచ్చింది, ఒకరికేమో కర్ణాటక కోటలో వచ్చింది. ఓకే, ఇక్కడ ఈ మామిడి రామారెడ్డి గురించి కాస్త మాట్లాడుకుందాం. ఎందుకంటే వీళ్ళందరిట్లలో పోస్ట్ మస్తుకున్న ఒక్కగానొక్క 1 and only పర్సన్ మామిడి రామారెడ్డి.
ఈ మామిడి రామారెడ్డి ఇక్కడ మీరు చూడండి, ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. భీమదేవరపల్లి, ఈ భీమదేవరపల్లి మండలానికి చెందిందే ఈ ముల్కనూరు డైరీ అన్నట్లుగా. ఈ ముల్కనూరు అనేది తెలంగాణలో ఇంకెవరికి చెప్పనవసరం లేదు, అందరికీ చాలా ఎమినెంట్ పేరు ఇది. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోండి కొన్ని పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటంటే హన్మకొండ జిల్లాలో మహిళా రైతులు, పొదుపు ఉద్యమకారులు సంబరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు సంబరం వ్యక్తం చేస్తున్నారు? ఇలా వాళ్ళు బతుకుతున్న కారణం ఎవరు? ఈయనే కదా. ఈ ముల్కనూరు డైరీ ఎంతమంది మహిళలకి, ఎంతమంది ఇంటికి, ఇప్పుడు గ్రూప్స్లో మనం చిట్టులు వేసుకుంటాం అంటాం కదా, 60,000 1,00,000 ఇంత చిట్టు ఎత్తుకుందాం అవి మాట్లాడతారు కదా, ఆ పొదుపు మొత్తం జరిగింది కూడా ఈయన దగ్గర నుంచే. ఓకేనా, అలా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ముల్కనూరు మహిళా డైరీ స్థాపనలో అయిన కీలక పాత్ర, మహిళల పొదుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు, మామిడి రామారెడ్డికి దక్కిన పద్మశ్రీ అవార్డుని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక ఏపీ నుంచి పద్మశ్రీ అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళు 4. ఓకేనా, 4. ఇప్పుడు చూసుకుంటే ఇందులో ముఖ్యంగా ఇక్కడ కూడా మనకు ఒక పోస్ట్మస్ క్యాండిడేట్ ఉన్నాడు. ఓకేనా, ఇక్కడ కూడా మనకు ఒక పోస్ట్మస్ అంటే మరణాంతరంగా వచ్చిన ఒక పర్సన్. ఓకే, అన్నమయ్య కీర్తనలన్నింటిలో కూడా స్వరకల్పన చేసిన ఒక ప్రముఖ సంగీత విద్వాంసుడు, తన పేరు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్. తెలంగాణ వాళ్ళు లెట్ ఇగ్నోర్ ఇట్, ఏపీ వాళ్ళు మాత్రమే దీన్ని చదువుకోండి. ఓకేనా, గరిమెల్ల అని గుర్తుపెట్టుకోండి. మీకు గరికపాటి గుర్తుంటాడు కదా, అలా గరిమెల్ల గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈయన అన్నమయ్య సంకీర్తనలు చేసి సంకీర్తన స్వరకల్పన చేసిన ఒక పర్సన్గా సంగీత విద్వాంసుడు, మ్యూజిషియన్. ఓకేనా, ఇతనికి పోస్ట్మస్ ఈ అవార్డు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కేటగిరీలో మురళీమోహన్ కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ, ఇక వీళ్ళని నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరు కూడా మనకి సినిమా కేటగిరీలో వీళ్ళిద్దరికి రావడం జరిగింది. ఓకేనా, ఆర్ట్లో రావడం జరిగింది. నెక్స్ట్ ప్రముఖ సంస్కృత పండితుడు, అదేవిధంగా అంతర్జాతీయ లెవెల్లో సంస్కృతాలు అధ్యయన సంస్థకు అధ్యక్షుడిగా పనిచేస్తున్న వెంపటి కుటుంబ శాస్త్రి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీకు ఒక పేరు వచ్చింది, శిష్యేకర్ వెంపటి. ఓకే, శిష్యేకర్ వెంపటి, ఇక్కడ కుటుంబ శాస్త్రి వెంపటి వెంపటి కుటుంబ శాస్త్రి ఈయనకు రావడం జరిగింది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని మొత్తం, ఇక్కడ 9 మందా. ఇక్కడ చూడండి 10, 11, 12, 13. ఇప్పుడు నోరా దత్తాత్రేయుడితో ఎంతమంది? 14 మంది. సో మొత్తంగా 14 మంది ఫ్రమ్ తెలుగు పీపుల్. ఓకేనా, బట్ ఇందులో చూస్తే మనకి ఒక పర్సన్ వచ్చేసి ఢిల్లీ కోటలో, ఒక పర్సన్ వచ్చేసి కర్ణాటక కోటలో, ఇప్పుడు ఇతను వచ్చేసి మనకి ఎన్ఆర్ఐ కోటలో. ఓకేనా, ఇలా వీళ్ళకి రావడం జరిగింది. ఓకేనా, ఓన్లీ మీరు పద్మశ్రీ అంటే మాత్రం 11 మందిని చెప్పండి. నోరా దత్తాత్రేయ చూసుకుంటే మనకి ఏపీలో కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయనకి అమెరికా కోటలో ఈ పద్మభూషణ్ రావడం జరిగింది. అంతే తప్ప తెలుగు ల్యాండ్ నుంచి ఎవరికి కూడా పద్మ విభూషణ్ రాలేదు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక మనం ఎవరి గురించి అంటే పద్మ విభూషణ్ గురించి మాట్లాడుకుందాం. పద్మ విభూషణ్ ఇప్పుడు మీరు చూసారు కదా ఇక్కడ, ఎస్, వీళ్ళ గురించి మనం చూద్దాం. ఇవన్నీ అంటే 2013 టు ఇప్పటి వరకు పేపర్ స్టామినా ఎలా ఉంది, ఒకవేళ అడిగితే ఎలా అడుగుతాడు, ఇంతకుముందు ఎలా అడిగిండు, ఇప్పుడు ఎలా అడుగుతుండు, ఇవన్నిటినీ నేను మొత్తంగా అసెస్మెంట్ చేసి దీనిలా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ ఐదుగురులో ఎవరంటే మొత్తంగా పద్మ విభూషణ్ వరించిన 5గురిలో 3 కేరళ చెందిన వాళ్ళు. ఎంతమంది? 3 మెంబర్స్ ఫ్రమ్ కేరళ స్టేట్. నేను మరీ చిన్న పిల్లలకి స్పూన్ ఫీడింగ్ చేస్తున్నట్టు ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఈ క్లాస్ ఈ ఇయర్ మొత్తం ఉంటుంది. ఓకేనా, ఈ క్లాస్ వ్యారంటీ ఇప్పుడు మీరు చూసుకున్న ఈ 2026 జాన్ 26 నుంచి మొదలుకుంటే మీకు 2027 జాన్ 27 వరకు ఏ ఎగ్జామ్ జరిగినా నేను చెప్తున్న డేటా మీకు ఎనఫ్. ఇది మాత్రమే ఎనఫ్, అంత బలంగా చెప్పగలుగుతున్నా. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే కేరళలో మనకి ఈ మాజీ సీఎం అండి. ఓకేనా, చీఫ్ మినిస్టర్, తన పేరేంటంటే విఎస్ అచ్యుతానందన్. దీనికి మరణాంతరం ఎందులో వచ్చింది? దానికి పబ్లిక్ అఫైర్స్. ఓకేనా, పబ్లిక్ అఫైర్స్లో రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్. చూడండి ఇక్కడ నేను మాట్లాడగా ఎంతమంది, జస్టిస్ కేటీ థామస్. జస్టిస్ కేటీ థామస్, అదేవిధంగా అచ్యుతానందన్, ఇతను సీఎం. ఓకేనా, ఇతను సీఎం మనకి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు. తినకు కూడా మనకి పబ్లిక్ అఫైర్స్లోనే. న్యాయవాది అంటే పబ్లిక్ అఫైర్సే కదా, పక్క ఇంకేం కాదు కదా. నెక్స్ట్ తర్వాత సిపిఎన్ నేత పి నారాయణ్, మిగతా ఇద్దరిలో ఒకరు. ఓకే, ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు, వెటరన్ సూపర్ స్టార్ ధర్మేంద్ర. ఎస్, మన రణ్బీర్ సింగ్, అనిమల్ మూవీ హీరో, వాళ్ళ డాడీ. ఓకే, మరొకరు ప్రముఖ వయలిన్ విద్వాంసురాలు ఎన్ రాజం. వీళ్ళకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పద్మభూషణ్ గురించి. ఎస్, చూడండి ఇక్కడ పద్మభూషణ్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, అల్కా యాగ్నిక్, భగత్ సింగ్ గారు, తర్వాత మనకి కల్లిపట్టి రామస్వామి, తర్వాత చూసుకుంటే మనకి నోరా దత్తాత్రేయుడు, మమ్ముట్టి, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలండి. మీకు ఇక్కడ వేరే ఛాన్స్ లేదు. ఓకే,
అల్కా యాగ్నిక్ తిను మనకి సింగర్, ఓకే. తర్వాత మమ్ముట్టి సూపర్ స్టార్, ఓకే, ఆటలో వచ్చింది. తర్వాత షిబు సోరెన్ తినకు వచ్చిందేంటి పోస్మస్, ఓకేనా. మీరు ఏపీ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఎక్కడ చదివినా ఇతని పార్టీ ఏంటంటే జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇలా అయితే టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ, అట్లనే వీళ్ళది జార్ఖండ్ ముక్తి మోర్చా, ఓకేనా. ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి కేసీఆర్ అంటే వస్తాడు, అంటే వస్తాడు, అంత బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్లుగా వాళ్ళు, ఓకే. తర్వాత శతావధాని ఆర్ గణేశన్, కాళ్ళపట్టి రామస్వామి పళనిస్వామి, హీస్ ఫ్రమ్ తమిళనాడు, ఓకే. నెక్స్ట్ వికే మల్హోత్రా, విజయ్ అమృతరాజ్, తర్వాత ఉదయ్ కోటక్. సో ఇలా వచ్చింది. అండ్ వీళ్ళందరూ కూడా ఎమినెంట్ పర్సనాలిటీస్, అంటే ప్రతిరోజు మనం స్క్రీన్లో చూసే పర్సనాలిటీస్, కానీ స్క్రీన్లో కనబడకుండా మట్టిలో మాణిక్యాలాగా మన మధ్య బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి అవార్డ్స్ తీసుకునే కేపబిలిటీ ఉన్నా కూడా వాళ్ళకి సరైన రికగ్నిషన్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పటికీ వెనుకబడిపోయి ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని గుర్తించి, ఎందులో గుర్తిస్తాం మనం? ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే కొన్ని రీల్స్ ఉంటాయి కదా, అందులో గుర్తించి జరుగుతుంది. ఇదే ఇక్కడ చెప్తున్నాం. నిశ్శబ్దంగా తమ పని తాము చేసుకుంటున్న కొంతమంది 54 మంది మట్టిలో మాణిక్యాల్ని పద్మ పురస్కారాలు వరించినాయి. ఇక తెలుగు రాష్ట్రం చూసుకుంటే ఎంపికైన వారికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపి సెపరేట్గా మళ్ళీ తను సన్మానిస్తానని ఒక ఇస్తారు కదా రాజకీయ నాయకులు, అంటే ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే రాజకీయం ఎలా అవుతుంది? ఓకే. ఇప్పుడు ఈ కాంటెస్ట్లో మనం కొంతమంది ఎమినెంట్ పర్సనాలిటీ గురించి తప్పకుండా మాట్లాడుకోవాల్సిందేనండి. అందులో మీకు కోటక్ బ్యాంక్ తెలుసు కదా, దట్ పర్సన్, ఓకేనా, ఉదయ్ కోటక్. ఈ ఉదయ్ కోటక్కి పద్మభూషణ్ వచ్చింది, ఓకేనా. ఇతనికి పద్మభూషణ్ చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఉదయ్ కోటక్. ఎక్కడండి మీకు? ఇక్కడ ఉదయ్ కోటక్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో వచ్చింది. హీస్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఓకే. ఈ ఉదయ్ కోటక్కి రావడం జరిగింది, ఓకేనా. ఎందుకు రావడం జరిగిందో చూడండి. సో క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే పేరుతో ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్గా వచ్చింది. 2003లో ఇది పూర్తిస్థాయి ప్రైవేట్ బ్యాంక్గా మారింది. అన్ని రంగాల్లోకి కార్యకలాపం విస్తరించింది. తర్వాత మనం చూసుకుంటే వైశ్య బ్యాంకుని కొనుగోలు చేసింది. అలా ఈ విధంగా సాధారణ బీమా కూడా వ్యాపారంలోకి అడిగిపెట్టి చాలామందికి ఇన్సూరెన్స్ విభాగంలో కానీ అప్పులు ఇవ్వడం కానీ తను చేసిన సమాజ సేవ ప్రకారంగా అతనికి ఇవ్వడం జరిగింది, ఓకేనా. ఇక నెక్స్ట్ ఈ పర్సన్ ఇంపార్టెంట్, జగన్నాథ్. మీ ఇంట్లో ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయా? ప్రెస్టీజ్ కుక్కర్స్, అతనే. ఇతనికి ఒక టైటిల్, ఒక బిరుదు కూడా ఉంది. అదేంటంటే కిచెన్ ఆఫ్ ది మొఘల్స్. మీకు మొఘల్ రాజులు జహాంగీర్, ఔరంగజేబ్, అక్బర్ తెలుసు కదా, వాళ్ళు ఫుడ్కి పెట్టింది పేరు. అందుకే ఇతనికి బిరుదు ఏమొచ్చిందంటే ద కిచెన్ ఆఫ్ మొఘల్ ఆఫ్ ఇండియా అనే బిరుదు. ఆ ప్రెస్టీజ్ కుక్కర్ల ఆ ఓనర్ అతనే జగన్నాథ్. ఇతనికి పోస్ట్ మస్గా వచ్చింది, ఇతనికి మరణాంతరం వచ్చింది. ఒక్కసారి ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే పెట్టుకోవాలి. ఆ 18 మందిని గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ఏపీ నుంచి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ మొహాలు ఎందుకు చూపిస్తున్నారంటే రీజన్ ఒకటేనండి. కనీసం ఈ మొహాలను గుర్తుంటే ఇక్కడ చూడండి, ప్రెస్టీజ్ కుక్కర్ అని చెప్పిన, టీటీకే ప్రెస్టీజ్ కుక్కర్, జగన్నాథ్ శాస్త్రి, ఓకేనా. ఇతను గుర్తుంటాడు. ఉదయ్ కోటక్ అతను గుర్తుంటాడు మీకు, ఓకే. మట్టిలో మాణిక్యాలు వచ్చినాయి. 54 మంది పేర్లు ఇక్కడ ఉన్నాయి. బట్ నేను అంతమంది పేరు చెప్పి మీ బుర్ర డ్యామేజ్ చేయను. ఇక్కడ కనబడుతున్న కొంతమందిని గుర్తుపెట్టుకుందాం మనం. ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, వీళ్ళని గుర్తుపెట్టుకుందాం, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ణాటక రిలేటెడ్లో మనకి అంకె గౌడ ఒకప్పుడు బస్ కండక్టర్ పనిచేసి తర్వాత ఒక గ్రంథాలయాన్ని, ఒక లైబ్రరీని స్టార్ట్ చేసింది ఇతను, ఓకేనా. ఇతను మన లైబ్రరీ మ్యాన్ అనొచ్చు. హీస్ ఫ్రమ్ ఇక్కడ మనకి కర్ణాటక. అంకె గౌడ ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటకలో కెంపగౌడ, వెరీ రీసెంట్గా మనశంకర వరప్రసాద్లో వెంకీ గౌడ, ఇట్లా పేర్లు వస్తున్నాయి. గౌడ సింపుల్గా ఫ్రమ్ కర్ణాటక, లైబ్రరీ మ్యాన్, ఓకేనా. నెక్స్ట్ ఆసియాలోనే తొలి తల్లి పాల బ్యాంకును స్థాపించింది, ఓకేనా. కొంతమంది పిల్లలకి తల్లిపాలు దొరకవు కదా, అట్లాంటి పర్సన్స్కి. ఇక్కడ చూసుకుంటే ముంబైకి చెందిన మనకి పిల్లల వైద్య నిపుణురాలు, తన పేరు అర్మిడా ఫెర్నాండెస్. ఈవిడ తొలిసారిగా ఒక తల్లి మదర్ మిల్క్ బ్యాంక్ని స్టార్ట్ చేసింది, ఓకేనా. ఇక్కడ మీకు కనబడుతున్న ఇతను బిక్లా అదక్యా దిండా. అతను మనకి బీహార్ నుంచి ఒక పర్సన్. ఇతను మనకి వెదురు, బ్యాంబూ ట్రీ కానీ సోరకాయ, మనం ఏమంటాం బాటిల్ గార్డ్ అంటాం కదా, సో ఈ వెదురు, ఈ బ్యాంబూ అండ్ బాటిల్ గార్డ్స్, ఈ రెండింటితో తయారు చేసిన ఒక రకమైన పరికరం, ఇట్లా నోట్లో పెట్టుకుని పీపీపీ అని ఊతాం కదా, అట్లాంటి ఈ వాయిద్యానికి చెందిన ఇతను మధ్యప్రదేశ్ అండి. 90 ఏళ్ల వృద్ధుడు బిక్లా లదక్యా దిండాకి అంతరించిపోతున్న అల్గోజా, ఈ దాని పేరు ఏంటంటే అల్గోజా అనేది ఈ సంగీత పరికరం పేరు. ఇది ఇట్లా నోట్లో పెట్టుకొని దీంట్లో మనకి సౌండ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. దీన్ని కాపాడినందుకు ఆయనకి రావడం జరిగింది, ఓకే. ఇక్కడ చూసుకుంటే మనకి యమ్నాం జాతర సింగ్, ఇతను మనకి మణిపూర్ అనుకుంటా, మణిపూర్ ఇతనికి రావడం జరిగింది, ఓకేనా. ఇతను ఏంటంటే ఆ మణిపూర్కి సంబంధించిన సంగీతం కానీ దానికి కానీ అతను మనకి తను కాంట్రిబ్యూట్ చేసింది కాబట్టి. ఇక నెక్స్ట్, సో ఇక్కడ చూసుకుంటే మనకి
పర్యావరణం వ్యవసాయం ఇక్కడ చూసుకుంటే పత్తి సాగుకు సంబంధించి దాదా లడ్ అనే ఒక విధానాన్ని స్టార్ట్ చేసిండు. ఇది ఒక విధానం అండి, అంటే మరి నాకేంటో తెలీదు. ఆ విధానంలో పండిస్తే ఇంకా కాటన్ ఎక్కువ మనకి ప్రొడ్యూస్ అవుతుందట. ఇతని పేరు ఏంటంటే దేబ్ లాడ్. ఓకేనా, తన పేరు మీదనే ఆ పేరు వచ్చింది, దాదా లాడ్, దేబ్ లాడ్. ఒకవేళ మీ పేరు పాల్ హితేష్ అనుకుంటే ఈ విధానం పేరు పాల్ విధానం అని చెప్పొచ్చు. ఓకేనా, అలా అన్నట్లుగా. సో అతని పేరు దేబ్ లాడ్, అందుకే తన పేరు మీద దాదా లాడ్ అని ఒక పేరు తీసుకొచ్చిండు. ఇక తర్వాత ఇతను మనకి పద్మా గుర్మిత్. ఇతను ఏంటంటే టిబెటియన్ వైద్యానికి ఇతను చాలా సిగ్నిఫికెంట్ పర్సన్ అన్నట్టు. టిబెటియన్ వైద్యం అంటే ఇది మనకి టిబెట్లో చేసే ఒక వైద్యం, అంటే అక్కడ ఎలాంటి వైద్యం ఇస్తారో నాకు తెలీదు. అలాంటి వైద్యాన్ని ఇతను ఎక్కడంటే లదాఖ్లో చాలామంది పిల్లలకి బ్లాక్ ఫీవర్ నిర్ధారణకి అతి తక్కువ ఖర్చుతో ఇలాంటి టెస్టులు చేసి చాలా మందిని కాపాడండి. ఇతని పేరు పద్మా గుర్మిత్. ఇక వీళ్ళు మట్టిలో మాణిక్యాలు. వీళ్ళు ఎప్పుడు ప్రమోట్ చేసుకోలేదు, మేము ఇది చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. వీళ్ళు ఏంటంటే ఆ కేబినెట్ మీటింగ్లోనే ఇక మన దేశంలో మట్టిలో మాణిక్యాలు వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి అవార్డ్స్ ఇస్తే వీళ్ళు ఇంకాస్త ఎంతూజియాస్టిక్గా పనిచేస్తున్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ అండ్ టీం మొత్తం డిసైడ్ చేసుకొని ఇప్పుడు ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎస్. నెక్స్ట్ ఇప్పటివరకు పద్మ అవార్డ్స్ అయిపోయింది. ఇది సెకండ్ ఇక్కడ ఏంటంటే శుభాంశు శుక్లాకు అశోక చక్ర అవార్డు వచ్చింది. మీకు అశోక చక్ర దగ్గర పరమవీర్ చక్ర కానీ శౌర్య చక్ర కానీ రకరకాల పేర్లు వచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా, యాక్చువల్గా గగన్యాన్ మిషన్ అంటే ఏంటంటే మనుషుల్ని స్పేస్లోకి తీసుకెళ్ళిన మన కాన్సెప్ట్లో 2027 వస్తుంది. బట్ అయితే ఇతను ఏం చేస్తుందంటే ఆల్రెడీ మనకి యాక్సియం అనే ఒక వెహికల్లో ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఇప్పుడు మనకి కనబడుతుంటుంది, మనం చూసినా కూడా అప్పుడప్పుడు స్టార్లా బ్లింక్ అవుతుంటుంది, అది కనబడుతుంది. అంటే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి ఈయన మన దేశం నుంచి వెళ్ళడం జరిగింది. అలాంటి ఫస్ట్ పర్సన్ శుభాంశు శుక్లా. ఓకేనా, ఇతనికి ఏ అవార్డు వచ్చిందంటే అశోక చక్ర అవార్డు రావడం జరిగింది. ఓకేనా, ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ టీం మొత్తానికి హెడ్ ఎవరంటే మనకి బాలకృష్ణ మనం చూసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే కీర్తి చక్ర. సో కన్ఫ్యూజ్ అవుతారండి, అశోక చక్ర, పరమవీర్ చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర అన్ని చక్రాలే. ఓకేనా, అశోక చక్ర సిరీస్లో ఇవన్నీ కూడా ఒక పార్ట్ అన్నట్టుగా. ఓకే, ఇక్కడ చూసుకుంటే కీర్తి చక్ర పురస్కారం ఎవరికి వచ్చిందంటే హర్షదీప్ సింగ్కి వచ్చిందండి. ఈ హర్షదీప్ సింగ్ ఎవరంటే ఇక్కడ మీకు కనబడుతున్నాడా, హర్షదీప్ సింగ్. ఇతను అస్సాం రైఫిల్స్కి చెందిన వ్యక్తి. అస్సాం రైఫిల్స్ మీరు రాసిన SSGD నుంచి వస్తుంది. మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు జనరల్ డ్యూటీ అని కొన్ని పెడతారు. BSF కానీ, CRPF కానీ, CSF కానీ, అస్సాం రైఫిల్స్ కానీ, ITBP కానీ, ఇలాంటి విభాగంలో ఈ అస్సాం రైఫిల్స్ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే హర్షదీప్ సింగ్. ఊరికైతే అవార్డు ఇవ్వరు కదా, మరి ఈయన చేసిన పని ఏంటో చూడండి. భారత్ మయన్మార్ మధ్యలో గస్తీ కాస్తున్నప్పుడు ఒక్కసారిగా విరుచుకుపడ్డ టెర్రరిస్టులు వాళ్ళ మీద వీరోచితంగా పోరాడి మనోళ్ళు ఒక్కరు కూడా చావకుండా మ్యాక్సిమం పీపుల్ వాళ్ళే చచ్చిపోయేలాగా ఫైట్ చేసిండు. అది మామూలు విషయం కాదు. స్ట్రైక్ రేటు ఇక్కడ 100% ఉంది. అట్లా ఫైట్ చేసింది కాబట్టి ఇతనికి కీర్తి చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది. ఇక శుభాంశు శుక్లా గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసిన. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళి చాలా ప్రయోగాలు చేసిండు. ఆ ప్లేస్లో ఒకవేళ మనకి అర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, మరి ముసలి వాళ్ళకి ఎలా మనం టెస్టులు చేయాలి, అసలు డిసీజ్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ కూడా మన మోదీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ మరీ డిస్కస్ చేయడం జరిగింది. అతనికి అందుకే అశోక చక్ర అవార్డు ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇది రీజనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా, ఎవరైతే రీజనల్ ఎగ్జామ్స్ రాస్తుర్రో ఇది వాళ్ళకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. తెలుగు పోలీసులకు పథకాల పంట. ఓకే, తెలుగు పోలీసులకు పథకాల పంట. భారీగా శౌర్య, ప్రతిభ, రాష్ట్రపతి సేవా పథకాలు ఇట్లాంటి కొన్ని పథకాలు వచ్చినాయి. తెలంగాణను చూసుకుంటే ఎక్స్క్లూజివ్గా 23 మందికి వచ్చినాయి. సరే, ఇది గుర్తుపెట్టుకోవచ్చా? గుర్తుపెట్టుకోవచ్చు. కానీ తెలంగాణలో సిగ్నిఫికెంట్గా ఒక హెడ్ కానిస్టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతనేనండి. ఇతని పేరేంటంటే మనకి వెంకటరెడ్డి. గ్యాలంటరీ మెడల్కి ఎంపికైన వెంకటరెడ్డి. ఒకసారి మనం ఈ డేటా చదువుకుందాం. సో చదివినంత మాత్రం అంతా మీకు ఏం అవసరం లేదు, బట్ ఏది ఇంపార్టెంట్ నేను చెప్తాను ఇక్కడ. సో ఎవరైతే పోలీసులు ఇలాంటి ధైర్య సాహసాలు వాళ్ళు షో చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డ్స్ అన్నట్లు ఇవి. ఓకేనా, ఇక్కడ చూస్తే మనకి చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎన్ని అంటే తెలంగాణ నుంచి 23 అవార్డ్స్ వచ్చినాయి. సో మీరు చూసుకుంటే తెలంగాణకైతే 23 అవార్డ్స్ వచ్చినాయి. అదేవిధంగా ఏపీ చూసుకుంటే మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి? 13 అవార్డ్స్ వచ్చినాయి. ఇదే మీరు తెలంగాణలో పద్మ పురస్కారాలు చూసుకుంటే తెలంగాణకి 7 వచ్చినాయి, ఏపీకి మాత్రం 4 వచ్చినాయి. ఓకేనా, సో తెలంగాణకి చెందిన అంటే తెలంగాణ రీజన్లో కాకుండా వచ్చిన పర్సన్స్ ఇంకో 2. అదే ఏపీలో చూసుకుంటే నోరా దత్తాత్రేయుడు, అతను ఇంకొక పర్సన్ అట్లా. అవన్నీ మీరు ఇక్కడ ఇంటర్లింకింగ్ చేసుకోవాలి. ఓకే, ఎస్పెషల్గా పోలీసులకు వచ్చిన అవార్డులో తెలంగాణకి 23 అవార్డ్స్
అడుగుతారు. ఎస్ఐపిసి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్లో ఇవి అడుగుతారు. ఎందుకంటే 1000 మందిలో ఒక్కరికి మాత్రమే గుర్తుండేవి ఇవి. ఓకేనా? ఆ 1000 మందికి నువ్వు ఒక్కడివైతేనే గుర్తుంటాయి, లేకపోతే గుర్తుండవు. ఓకే, తెలంగాణలో అయితే 23 మందికి, ఏపీలో అయితే 19 మందికి వచ్చినాయి. ఓకే, చూద్దాం. ఇవన్నీ కూడా మొత్తం అందరికీ 982 మెంబర్స్కి ఇచ్చారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇగో ఇది అండి. ఇదేంటంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. గ్యాలంటరీ మెడల్కి ఎంపికైన హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి. ఇతను హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి. ఇతను చేసిన ఒక చిన్న స్టోరీ ఉందండి. ఇది రియల్లీ ఇంప్రెసివ్ స్టోరీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, గచ్చిబౌలిలో ప్రిజం పబ్లో ఒక విలన్, తన పేరేంటంటే పాత నేరస్తుడు బత్తుల ప్రభాకర్. ఇతను ఏపీ రిలేటెడ్ క్రిమినల్ అన్నట్టుగా. ఈ ప్రభాకర్ను పట్టుకునేందుకు తన సహచరులైన ప్రదీప్ రెడ్డి, వీరస్వామితో కలిసి ఈ హెడ్ కానిస్టేబుల్ వెళ్ళిండు. అయితే ఈ బత్తుల ప్రభాకర్ ఏం చేసిండంటే గన్ ఫైరింగ్ చేసిండు తన మీద. ఆ గన్ ఫైరింగ్ తన ఎడమ కాలు మడమలో, యాంకిల్లో బుల్లెట్ దిగినా కూడా ఇతను ఏమాత్రం కూడా ఆ నొప్పిని, ఆ బ్లడ్ని లెక్క చేయకుండా తనని పట్టుకొని తీసుకురావడం జరిగింది. ఇక మన రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయితే ద హీరోస్ ఆఫ్ ది జీ ఛానల్కి దీనికి డైరెక్ట్గా ద హీరో ఆఫ్ తెలంగాణ అని ఒక టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఏంటి, జీ అవార్డ్స్లో రియల్ హీరోస్ పురస్కారాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇతను అందుకున్నాడు. తాజాగా ఈ గ్యారంటరీ అవార్డుకి ఎంపిక కావడం గర్వంగా ఉందని వెంకటరెడ్డి చాలా ఎంతూసియాస్టిక్గా మాట్లాడడం జరిగింది. ఓకేనా? అదేవిధంగా ఐజీ సుమతి, ఈవిడ వచ్చేసి మనకి ప్రతిభా సేవా పథకానికి ఎంపిక అవడం జరిగింది. ఓకేనా? ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఇష్యూస్. కానీ మేజర్గా తెలంగాణ నుంచి 23, ఏపీ నుంచి 19 పీపుల్. తెలంగాణలో మేజర్గా ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డిని గుర్తుపెట్టుకోండి.